కనీసం బస్సు ఛార్జీలకి డబ్బు లేని రోజులు కూడా ఉన్నాయి. బస్సు ఛార్జీలు అంటే ఏ బొంబాయికో హైదరాబాద్కో పోవటానికి కాదు, పక్కన పెద్దపల్లికి పోవటానికి. 10 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేయటానికి జేబులో తగిన డబ్బులు లేని కాలాలు మా జీవితాలు ఎన్నో ఉన్నాయి. రబ్బర్ చెప్పులు తెగిపోతే పిన్నీసు వేసుకొని ఆ తెగిపోయిన చెప్పుల్లోనే నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి. చెమట కారితే తుడుచుకోవడానికి ఖర్చీపు లేని రోజులు ఎన్నో ఉన్నాయి. ఫుల్ హ్యాండ్స్ కదా, ఇట్లా తుడుచుకునే అలవాటు అయిపోయింది. వసతులు లేని కాలాలు ఎన్నో. ఒక చిన్న వాహనం కూడా లేని రోజులు. ఈ గ్రామాలన్నీ కూడా, గోదావరి కని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఖాళీ నడకన నడిచి సువార్త ప్రకటించామని ప్రభు పేరట ఎదుట సాక్ష్యంగా చెప్తున్నారు. మాతో పాటు జీఎం కాలనీ విశ్వాసులు గ్రామాలు తిరిగాం ఖాళీ నడకన. కొంతకాలానికి దేవుడు ఒక డొక్కు సైకిల్ ఇచ్చాడు. స్తోత్రం. అది తొక్కి అందరూ నన్నే చూస్తారు. పెంతెకోస్తు సైకిల్ అంటారు. గోల చేస్తుంది ఆ సైకిల్. ఆ సైకిల్ తొక్కుతూ ప్రతి వారం ఇక్కడ నుండి 80 లేని కాలనీకి వెళ్ళి అక్కడ బైబిల్ స్టడీ ఉపవాస ప్రార్థన జరిపించి ఆ సైకిల్లోనే విజిటింగ్స్ అంతా చేసేవాడిని. గోదావరి నుంచి ఎఫ్సీకి ప్రతిరోజు ఉదయం సాయంకాలం నడుచుకుంటూ పరిగెత్తుకొని పోయేవాళ్ళం. ప్రారంభం ఆ సైకిల్ని బంగారంలో చూసుకునేవాడిని, రోజు తుడుచుకునేవాడిని. ఒకరోజు పొద్దున్న లేసి చూస్తే సైకిల్ లేదు. స్తోత్రం. వాడేవాడో పనికి మళ్ళీ దొంగకి నా సైకిల్ మీద కనబడింది. సైకిల్ పోయే, ఉన్న సైకిల్ పోయే. సైకిల్ పోయింది ఎలా ప్రభా అనుకుంటా ఉంటే కొద్ది రోజులు నాకు పాత స్కూటర్ దేవుడు ఇచ్చాడు. ఏ స్కూటరు? ప్రారంభంలో కొత్తది వాడు, పాతదే. పాత స్కూటర్ ఇచ్చాడు. దాన్ని కూడా మేలిమి బంగారంలా చూసుకునేవాడిని. ఒకరోజు ఇచ్చిన ఆయనకే దుర్బుద్ధి పుట్టింది. నా స్కూటర్ నాకి అన్నాడు. నా స్కూటర్ నాకు ఇచ్చేయి అన్నాడు. తీసుకోయా అన్న. శుభ్రంగా తీసుకెళ్ళిపోయాడు. సరిగ్గా ఒక నెల రోజులు తిరగకముందే ఒక కొత్త స్కూటర్ దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొత్త స్కూటర్. ఆ మునుపటి దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మా హృదయాలు కరిగిపోతాయి. నేను వాటిని ఏ ఒక్కటి మర్చిపోలేదు. కొన్నిసార్లు పాస్టర్ గారు రమ్మంటాడు, కొడుక త్వరగా రా అంటాడు. నడుచుకోవటానికి పోవటానికిలే హైదరాబాద్ పోవాలి. జేబులో ఛార్జీలకు కూడా డబ్బులు ఉండవు. పాస్టర్ గారు రమ్మన్నారు, లోబడాలి. అలాంటి సమయాల్లో విశ్వాసంతోనే రామగుండం వరకు నడుచుకొని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. జేబులో డబ్బు లేదు. స్టేషన్లో నిలబడతాను, ఎవరైనా వస్తారేమో, పని చేస్తే ఎవరైనా కలుస్తారేమో, నేను హైదరాబాద్లోకి తీసుకెళ్తారేమో అని విశ్వాసంతో స్టేషన్కి వెళ్ళిపోతాను. జేబులో మాత్రం పైసలు లేదు. అలాగే ఒక సందర్భంలో స్టేషన్కి వెళ్ళి నిలబడిపోయాను. ఆ రోజు ఖచ్చితంగా హైదరాబాద్లో ఉండాలి, పాస్టర్ గారి పిలుపు. అలాగే ఒక మూల కూర్చుని ఆ చెట్టు ఉండేప్పుడు ఆ చెట్టు దగ్గర ఏడుస్తూ ఉన్నాను. దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ ఉన్నాను. కనీసం ఛార్జీలకైనా డబ్బులు కావాలి ప్రభా అని. అంతలో సడన్లో ఒక విశ్వాసం వచ్చాడు, పాత విశ్వాసి. మాస్టర్ ఇక్కడ ఏంటి, నేను నిన్న సండే రాలేదు, ఆ రోజు మండే, నేను నిన్న సండే రాలేదయ్యా, దశంభాగం నా జోబులోనే ఉంది అని దశంభాగం ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాను స్టేషన్లో. బస్సులో ఎక్కినప్పుడు కూడా సరిపడు చిల్లర లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు
ఎక్కడో పెద్దపల్లికి పోవాల్సింది బసంత్ నగర్ వరకే టికెట్ ఉంటే అక్కడి దాకా తీసుకునేవాళ్ళం, అక్కడి నుంచి నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఇలా క్రమక్రమంగా దేవుడు కొద్దిగా ఆశీర్వదిస్తూ ఉండేవాడు. కూరగాయలు కొనటానికి కూడా ఉండదు. ఒక అమ్మ ప్రతిరోజు కూరగాయలు అనుకుని చివరిలో మిగిలేదు ఆలుగడ్డ, దుంపలు తిరగలేమంటుందని బంగాళదుంప, ఆ బంగాళదుంప మొత్తం ఇచ్చేసిపోయేది. మేము వారమంతా ఆలుగడ్డ సన్నగా ఉండేవాడిని. స్తోత్రం. ఆలుగడ్డ మయం భవిష్యత్తులో పెద్ద సంఘం కదా, అందుకే దేవుడు మంచి ఆకారం దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం. ఆ తర్వాత ఒక డొక్కు జీపు, పాత జీపు, అది కొన్ని రోజులు నడిచింది. ఒకరోజు ఆ జీపులో వెళ్తా ఉన్నాం. సడన్లో ఆ రేడియేటర్ నుంచి నీళ్ళు ఒక్కసారి పొంగి బస్ స్టాండ్ పడిపోయింది. ఏంద్రా బస్ స్టాండ్ చూస్తే ఆ రేడియేటర్లో ఉన్న నీళ్ళంతా వేడికి పడిపోయి బస్ స్టాండ్ నీళ్ళంతా బయటకు వచ్చేసింది. నాకు బాగా గుర్తు, ఆ ఊరి పేరు నీరు కుల్ల, ఇక్కడే పెద్దపల్లి దగ్గర. ఆ తర్వాత ఇక్కడ సభ జరుగుతుంది ఇదే గ్రౌండ్లో. అప్పుడు మన విశ్వాసి ఒక ఫ్యామిలీ మారుతి కారు కొత్త తీసుకున్నారు కానీ వాళ్ళు ఇద్దరికి నడపనికి రాదు. స్తోత్రం. ఇద్దరికి నడపనికి రాదు. ఆ రోజు స్పీకర్ గోదావరి భవన్లో ఉన్నాడు, ఒక లాడ్జ్లో. స్పీకర్ని తీసుకొని రావాలి. ఆ టైంలో ఎవరు లేరు బ్రదర్స్. నాకా కారు నడపనికి రాదు. ప్రారంభం కారు రెడీగా ఉంది, నడిపేవారు ఎవరు లేరు. ప్రసంగం టైం అవుతుంది. ఇప్పుడు నేనేం చేశాను, మారుతి కారు ఎక్కి కూర్చున్నాను. ఎలా స్టార్ట్ చేయాలో అడిగాను. ఇట్లా తిప్పయ్యా అన్నారు, తిప్పాను. గేర్ ఎట్లా వేయాలని అడిగాను. డయాగ్రామ్ ఉంది చూడు అన్నారు. ఇట్లా వేసాను. ఏసీ తీసుకెళ్ళిపోయాను. స్పీకర్ని తీసుకొచ్చేసాను. ఎక్కడ నేర్చుకోలే, ఎక్కాను, నడిపేశాను. చాలామంది సేవకులకి డ్రైవింగ్ నేను నేర్పించాను. ప్రైజ్ అలా. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ రోజు మారుతి గారు ఎక్కినట్లుగా అడుగు పెట్టే స్థలం మీకు ఇస్తానన్నట్లుగా కారులో అడుగు పెట్టా, నా కారు మనదైపోయింది. స్తోత్రం. చాలా కాలం ఆ మారుతి కారులోనే అలాగూ దేశమంతా తిరిగాను. బాంబే వరకు కూడా వెళ్ళిపోయాను. కారు అలవాటు అయిపోయింది. అలాగ నా క్రమక్రమంగా దేవుడు కొద్దిగా ఆశీర్వదిస్తూ, ఈ అభివృద్ధి కూడా ఒక్కసారి జరిగింది కాదు, కొద్దిగా ఇంతవరకు విస్తారమైన కార్యాలు ప్రభు మన మధ్యలో చేసి ఈ స్థితి వరకు ప్రభు మనల్ని నడిపించాడు. అందరం చేతులు పైకెత్తి ఈ స్థితి వరకు నడిపించిన యేసయ్యకి ఒక్క క్షణం బాగా స్తోత్రాలు చెప్దామా?